శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను నా వీడియోలను చూస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి, అలాగే ఫోన్లు కూడా చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 26 జనవరి 2025 నుంచి 1 ఫిబ్రవరి 2025 వరకు వారం రోజులు 12 రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే, అంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి, జాబ్ రాలేదనో, లేకపోతే వివాహం కాలేదనో, లేకపోతే కొద్దిగా చిల్డ్రన్ విషయంలోనో, ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కాదు కానీ కొద్దిగా ఆలస్యం అవుతుందని మన జాతకం తెలుసుకోవాలని కొంతమందికి ఉంటుంది. చాలామంది ఫోన్ చేస్తుంటారు. మీకు అనిపిస్తే మీరు ఒకవేళ సపోజ్ మ్యాచింగ్ ఉంటుంది కదా సార్, అంటే వివాహాలు చేయడం కోసము మనము ఇద్దరు జాతకాలు చూస్తాం కదా, అంటే అబ్బాయిది అమ్మాయి జాతకం. మీ జాతకాలు చూడాలనుకుంటే మీరు నా ఫోన్ చేయొచ్చండి. సో మీ ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని సంప్రదించండి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి నేనే మీకు అటెండ్ అయ్యి అన్నీ తప్పకుండా చేస్తాను. నేనే మీతో మాట్లాడతాను. ఎవరు మాట్లాడరు, మాట్లాడామంటే ఎవరు మాట్లాడారంటే మాట్లాడతారు కానీ బట్ నేనే ఎక్కువగా మీకు రెస్పాండ్ అవుతుంటాను. సరే, ఇదన్నీ పక్కకు పెడితే మనం ఇప్పుడు అంతా కూడా మేషరాశి గురించి తెలుసుకోబోతున్నాం కదా. మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశులు ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశిలోనే గురుడు ఉండడం వలన జనరల్గా మీ రాశి వారికి మంచివాడు కాదు. అయినా ఒక శుభుడున్నా కూడా మంచి ఫలితాలు ఇవ్వడం వృషభ రాశికి. కానీ మీకు అనుకున్న కోరికలు, అనుకున్నటువంటి టార్గెట్స్ రీచ్ అయిపోతారు, గోల్ రీచ్ అయిపోతుంటారు అనమాట. ఎందుకంటే మీకు ప్రతిదీ కూడా ఒక టార్గెట్ ఛాలెంజింగ్గా ఉంటుంది లైఫ్. దాంట్లో మీరు బాగా విజయం సాధించడానికి లగ్న గురుడే కారకుడతాడు. 12th హౌస్ లార్డ్ ద్వితీయ భావంలో ఉన్నాడు. అంటే కుజుడు ఉన్నాడంటే జనరల్గా మీకు విదేశ పర్యటన తప్పదు. మీ ఉద్యోగ రీత్యా, మీ వ్యాపారాల రీత్యా, మీ చదువు రీత్యా ఈ వారంలో మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, అందులో డౌటే లేదు. పైగా కుజుడు కూడా ఆయన 21st నుంచి కుజుడు ఉన్నాడు కాబట్టి మిథున రాశిలోనే ఉన్నాడు కాబట్టి చదువులో ఆటంకాలు కలిగించడానికి అవకాశం ఉన్నాయి. మీ ధనం విషయంలో కొద్దిగా లేట్గా రావడానికి అవకాశం ఉంది. అలాగే ముఖంలో కొంచెం చిన్న దెబ్బలు తగలడానికే అవకాశం ఉందండి. కుజుడు ద్వితీయ భావంలో కుజుడు అంత యోగ్యవంతమైన కాడు, కానీ ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. ధనం మాత్రం ఇచ్చి తీరుతాడు. ఏదేమైనా మీ సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. పుత్రికా జనన యోగం కలుగుతుంది. కేతువు పంచమస్థానాలు ఎవరికైనా ఉన్నా సరే జనరల్గా ముందర ఆడపిల్ల కలుగుతుందండి. తర్వాత కొన్ని ఏళ్ళకి మగపిల్లాడు ఉంటాడు. మీ జాతకాలను కూడా చూసుకోండి. సరే, అది పక్కన పెడితే పంచమస్థాన కేతు వల్లనే మీకు కుజుడు దృష్టి ఉంది, గురు దృష్టి ఉంది. అంటే రియల్ ఎస్టేట్ రంగంలో మాత్రం బాగా రాణిస్తారండి. వాళ్ళకి చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. ఫైనాన్షియల్ స్టేటస్ వాళ్ళకి పెరిగి తీరుతుందంటే సందేహం లేదు. అంతేకాకుండా కొంతమంది మీరు బిజినెస్లు చేస్తుంటారు, స్టాక్ అండ్ షేర్సు, స్పెక్యులేషను అంటాం కదా, దాంట్లో కూడా మీరు విజయం సాధిస్తారు. ధనం వస్తుంది. ముఖ్యంగా ఫైనాన్స్లో సంబంధించిన వాటిలో ఇన్వెస్ట్ చేసిన కుజుడు కారకత్వం, ల్యాండ్ సంబంధించిన విషయంలోనూ, ఎలక్ట్రానిక్స్ దాంట్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ బాగా కలిసి వస్తుంది మీకు. అలాగే సాహిత్య రంగంలో, మీకు కళారంగంలో సాహిత్య రంగం మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. చంద్రుడు 7వ భావంలో ఉండడం వల్ల, 7వ భావంలో చంద్రుడు ఉన్నాడంటే మంచి యోగం కలిగిస్తుంటాడంటే, గజకేశ్వర యోగంలో ఉన్నాడు. గురుదృష్టి ఉంది కాబట్టి యోగంలోనే ఉంటాడు. ప్రయాణాలు చేస్తారు. దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఫ్యామిలీ నుంచి దూరంగా వెళ్ళవలసి వస్తుంది. అలాగే మంచి సపోజ్ సంబంధాలు వచ్చాయనుకోండి, సంబంధాలు కుదురుతూ ఉంటాయి. శుభకార్యాలు చేయడానికి అవకాశాలు మీకు ఈ ఫిబ్రవరి నెలలో ఉన్నాయి. చాలా బాగుందండి. 7వ భావం పర్ఫెక్ట్గా చాలా బాగుంది. ఎందుకంటే భాగ్యస్థానం రవి బుధులు అంటే ఒక యోగంగానే ఇస్తారండి వాళ్ళు. అంటే జనరల్గా ఈ రవి బుధుల వలన ఈ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన వాళ్ళకి, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి మంచి యోగాన్ని కలిగిస్తుంటారు వాళ్ళు. కుజుడు దృష్టి కూడా ఉంది కాబట్టి ఆపరేషన్స్లో సక్సెస్ అవుతారు. సపోజ్ ఆపరేషన్స్ చేస్తున్నారు, వాటిలో సక్సెస్ అవ్వడము. కొంతమందికి రవి బుధుల కాంబినేషన్ వల్లే ఈ ఫైనాన్స్ అండ్ అకౌంట్ రవి బుధుల కాంబినేషన్ వలన లాయర్స్ అంటారు సరే, వాళ్ళకి బాగుండము. రవి బుధులే కదండి యాస్ట్రాలజర్స్కి చాలా అద్భుతమైన ఫలితాలు. భాగ్యంలో ఉండడం వల్ల మంచి యోగము, భాగ్యంలో రవి వలన పుణ్యక్షేత్ర దర్శనాలు, పుణ్యనదుల స్థానాలు, గంగానది స్థానాలు, ఇవన్నీ రవి బుధులు రవి బుద్ధి కదా, రవి ఇస్తారు కదండి. భాగ్యంలో రవి బుధులు అంటే మాటల
ద్వితీయాధిపతి పంచమాధిపతి భాగ్యంలో అంటే విపరీతం ధనయోగము. మీరు చేస్తున్న వ్యాపారాల రీత్యా, ఉద్యోగ రీత్యా విదేశాలు వెళ్తారు. మీరు చదువు రీత్యా, విద్య రీత్యా కూడా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉందండి. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళకి విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీ పాటలు పాడడం రీత్యా, లేకపోతే మీ ప్రోగ్రామ్స్ ఇవ్వడము, వాటి వలన మీరు విదేశాలు వెళ్తారు. అక్కడ ప్రోగ్రామ్స్ ఇస్తారు, సక్సెస్ అవుతాయి. దశమంలో శని శుక్రులు చాలా మంచిది కదండి. లగ్నాధిపతి దశమంలో అంటే నేను వరల్డ్ ఫేమ్ అవుతారు. అంటే జనరల్గా నేమ్ అండ్ ఫెమిలియారిటీ ఎక్కువ ఉంటుంది మీకు. ఈ శుక్రుడు దశమంలో ఉన్నాడు కాబట్టి ఎవరికైనా చూసుకోండి, దశమాధిపతి లగ్నాధిపతి దశమంలో ఉంటే వాళ్ళు విదేశాలు వెళ్ళడము, లేకపోతే పాపులారిటీ ఎక్కువ ఉంటుంది, వాళ్ళ పేరు నేమ్ అండ్ ఫేమ్ పెరుగుతుంది. ఆ దశ కూడా రావాలి. అయితే శని శుక్రులు ఉన్నారు కాబట్టి రాజయోగకారులు కాబట్టి భాగ్యాధిపతి రాజ్యాధిపతి కాబట్టి మీ ఉద్యోగాల్లో బాగా ప్రమోషన్స్ వస్తాయి. ప్రమోషన్స్ రావడం కాకుండా మీ పై అధికారులు మన్ననలు పొందుతారు. వాళ్ళ సపోర్ట్ కూడా మీకు ఉంటుందంటే వాళ్ళ సపోర్ట్ లేదే మనకి ప్రమోషన్స్ రావు. వాళ్ళ సపోర్ట్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది? మీరు కష్టపడి పనిచేస్తారు కాబట్టి. దానివల్ల పని భారం కూడా పెరుగుతుంది. దానివల్ల మీరు ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. దశమస్థానం ఎంత బాగుందండి. దశమస్థానం బాగుంది. శని దశమంలో ఉన్నాడంటే నేను చెప్పాను కదా, విదేశాలు వెళ్ళడానికి ఇందాక చెప్పారంటే శని దశమంలో ఉన్నా అని చెప్పాను కదా. దశమస్థానం శని అంటే గంగాస్నానం చేయిస్తూ ఉంటాడు ఆయన. ఒక గ్రామానికి అధికారిగా చేస్తుంటాడు. అదే పురానికి కానీ లేకపోతే ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉండేది చేస్తుంటాడు మీకు. దశమంలో శని మంచిది అది. మంచి గాత్రము, దృఢగాత్రంగా ఇచ్చేటట్టు చేస్తుంటాడు. దృఢమైన శరీరము, ఎంత అద్భుతం అండి. శుక్రరాహువులు దశమ లాభాస్థానంలో ఉన్నారంటే మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. రాహు శుక్రుడు సినిమా రంగానికి ఫ్లైట్స్ సంబంధించిన వాళ్ళకి కారకులు అవుతారు. అంటే వాళ్ళ ఫ్లైట్స్ అంటే ఎయిర్ ఫోర్స్ ఉంటారు సరే, వాళ్ళ ఉద్యోగాలకి వాళ్ళ దాంట్లో బాగా డెవలప్ అవ్వడము ఇవన్నీ బాగుంటాయి. వ్యాపారం బాగుంటుంది వాళ్ళకి. అలాగే సినిమా రంగం వ్యాపారం. శుక్రరాహుల కాంబినేషన్. శుక్రుడు ఉచ్చస్థితిలో ఎగ్జాల్టేషన్ ఉన్నాడు కాబట్టి, లాభంలో ఉన్నాడు కాబట్టి మీరు చేస్తున్న వ్యాపారాలన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి. కంప్యూటర్సు, సాఫ్ట్వేరు, డ్రెస్సెస్ అంటే సరే, వస్త్ర వ్యాపారాలు, బంగారము, వెండి సంబంధించినవి, అలాగే ఫుడ్ బిజినెస్లు, ఇవన్నీ కూడా మీరు ఏ బిజినెస్ చేస్తే ఆ బిజినెస్ బాగుందండి. భాగ్య, రాజ్య, లాభాస్థానాలు 3 పర్ఫెక్ట్గా బాగున్నాయి. కాబట్టి మీరు ప్రతి రంగంలో ముందంజలో ఉంటారు. రెగ్యులర్ మీ రాశిలోని గురుడు ఉన్నాడు కదా, భయం ఎలా. సో ఈ విధంగా మీ రాశి వాళ్ళు చాలా బాగుంది. మీరు పూజించవలసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆయన పూజించడం వలన, ఆయన ఆరాధించడం వలన మీకు ఎటువంటి కష్టాలు వచ్చినా సరే అటువంటి వాటి నుంచి నేను బయటపడడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు రెమెడీస్ గురించి చెప్పుకుందామండి. అన్ని రాశుల వాళ్ళు ఆచరించదగ్గ రెమెడీ ఏంటయ్యా అంటే శనీశ్వరుడికి పూజలు, శనీశ్వరుడికి తైలాభిషేకాలు ఖచ్చితంగా చేసుకోవాల్సిందండి. అంతే ఫస్ట్ పాయింట్ అది, శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేసుకోవాల్సిందే. శనీశ్వరుడు అన్ని రాశుల వాళ్ళకి అదృష్టాన్ని కలిగిస్తాడు, డౌట్ లేదు. ఆయన యొక్క బ్లెస్సింగ్స్ చేయాలంటే ముఖ్యంగా శనీశ్వరుడు ఎవరికి ఫేవరబుల్గా ఉంటాడంటే పెద్దవాళ్ళకి సేవలు చేసుకున్నా, పెద్దవాళ్ళకంటే తల్లిదండ్రులని అర్థం వాళ్ళకి, అలాగే బీదలకి, ముసలి వారికి అన్నదానం కానీ వస్త్రదానం కానీ డబ్బు సహాయం కానీ చేసుకున్నా వాళ్ళకి శనీశ్వరుడు బాగా యోగిస్తాడు. గోసేవ చేసుకున్న వాళ్ళకి శనీశ్వరుడు ప్రభావం తగ్గుముఖం పడుతుంది, బ్యాడ్ ఈవెంట్స్ తగ్గుతాయి. అంతేకాకుండా ఈ వారం మొత్తం కూడా పూజించవలసిన దేవుడు అమ్మవారు. అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉంటే అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటారు మీరు. అంతేకాకుండా సూర్యభగవానుడు ఆరాధన, గాయత్రి మంత్ర జప మహిమ, అలాగే శక్తిపీఠాలు దర్శించడం వలన, అమ్మవారి యొక్క హోమాలు చేయించుకోవడం వలన, దగ్గరున్న పండితులతోటి రోజు దర్శనాలు చేసుకోవడం వలన, వెంకటేశ్వర స్వామి దర్శనము, శివాభిషేకాలు చేసుకోవడం వలన అన్ని రాశుల వాళ్ళకి పట్టినటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, భార్యాభర్తల విషయంలో కానీ, చిల్డ్రన్స్ విషయంలో కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారాలు కానీ, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే బయటపడేసే శక్తి అమ్మవారికే ఉంది. సో అమ్మవారి యొక్క ఆశీస్సులు, సూర్యభగవానికి ఆరాధన, శివాభిషేకాలు చేసుకుంటూ ఉండడం వలన మొత్తం 12 రాశుల వాళ్ళకి కూడా సుఖ సంతోషాలతో ఉండడానికి, వాళ్ళు అంతకన్నా ఏ పని చేసినా సరే ఆ పనిలో నిమగ్నమయ్యి విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మీ అందరికీ కూడా ఈ 12 రాశుల వాళ్ళకి అన్ని రంగాలను ముందంజలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.